హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత చెన్నబోయిన నరసింహ, దర్శకుడు రవీందర్ మాట్లాడుతూ మాతాంగులు జోగిని వ్యవస్థ నేపథ్యంలో రూపొందించిన తమ స్పిరిట్ చిత్రానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టైటిల్ ని ముందుగానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నమోదు చేసుకున్నప్పటికీ ఇదే పేరుతో రూపొందుతున్న స్పిరిట్ ప్రతినిధులు అలాగే టీ సిరీస్ తరఫున నోటీసులు రావడం బాధాకరమన్నారు. చట్టబద్ధంగా నమోదు చేసిన టైటిల్ పై వివాదాలు సృష్టించడం సరికాదని పేర్కొంటూ ఈ అంశంలో న్యాయం చేయాలని అలాగే ప్రభాస్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మళ్ళీ నాకు పంపిమని అడుగుతున్నా. మేము నోటీస్ ఇస్తామంటేనేమో అమ్మ మీరు ఇప్పుడు నోటీస్ మీరు ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అది ఇది బాగా చెప్పి భయపెడతారు, బెదిరిస్తారు. మమ్మల్ని ఏమో మాకేమో భయం వేస్తుంది. మేము ఏం చేయాలో తెలియక మేము ఇప్పుడు ఈరోజు ఒక మంగ గారు కూడా నేను మరీ ఏడుకుంటా ఉన్నాను. ఈరోజు నాకు మంచి వాడు ఆయన మీ కష్టం చూస్తే మిమ్మల్ని మీకు న్యాయం చేస్తారని కూడా అందరూ కూడా నాకు చెప్పారు. నాకైతే తెలియదయ్యా వాళ్ళకి ఎవరో కూడా. ఆయన ప్రభాస్ గారు కూడా మంచోడని చెబుతా ఉన్నారు. మేము ఆయన కూడా ఏడుకుంటా ఉన్నాము. మాకు మంచిగా చెయ్యాలా, మాకు న్యాయం చేయాలి. టాలీవుడ్ చరిత్రలో 2 సినిమాల వివాదం చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. స్పిరిట్ అనే ఒక సినిమాను ప్రభాస్ హీరోగా నడుస్తుండగా దానికంటే ముందుగా స్పిరిట్ అనే ఒక సినిమాను ఒక మహిళా నిర్మాతగా రైతుగా ఉండి ఒక మహిళ నిర్మించడం జరిగిందని చెప్పేసి ఒక వివాదం అయితే తలెత్తుతుంది. దానిపైన డైరెక్టర్ ఇక్కడ రవీంద్ర మనతో ఉన్నారు. ఏంటి ఈ స్పిరిట్ సినిమా ఎందుకు వివాదం అవుతుంది, మీకు ఎందుకు రిలీజ్ చేయకపోతున్నారు, టైటిల్ ఏంటి, ఎవరిది అది యాక్చువల్? సార్ ఇది మామూలుగా ఏంటంటే ప్రభాస్ గారి స్పిరిట్ అండి. మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా. ఇది ఆల్రెడీ మనకి 2024 9 తారీఖు సెన్సార్ కూడా వచ్చేయడం జరిగింది. దీని మీద మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రమోషన్ చేసుకుంటాను ఉన్నాం. స్పిరిట్ ఈజ్ నాట్ వన్లో సినిమా రిలీజ్ అంతా చెప్పేసి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి సినిమా మాది, సినిమా ఆపేయండి, టైటిల్ మాది ఆపేయని చెప్తున్నారు. టైటిల్ మాది అని ఇప్పుడు గుర్తొచ్చిందని అడుగుతున్నాను. యాక్చువల్ వాళ్ళు ఏంటంటే 3 సంవత్సరాల నుంచి ప్రమోషన్ చేసుకుంటున్నప్పుడు ఈ మధ్యలో అడుగుంటే బాగుండేది, సెన్సార్ అవ్వకముందు అడుగుంటే బాగుండేది. మేమేం చేసుకుంటాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైటిల్ వాళ్ళు కావాలి అంటున్నారు. కావాలి అన్నప్పుడు అడగాలి, మాట్లాడాలి. అదేం కాకుండా సందీపంగా సార్ మేనేజర్ నాకు ఫోన్ చేసి మా ఇంటి అడ్రస్లో నా దగ్గర తీసుకొని కాబట్టి ఈ నోటీస్కి పంపించడానికి కారణం సందీపంగా సార్ మేనేజర్, సందీపంగా సార్ కాబట్టి వీళ్ళు అడుగుతున్నాం. వీళ్ళతో పాటు ఇక్కడున్న మన ప్రభాస్ గారు మెయిన్ స్టార్ కాబట్టి ఈయన సంబంధం లేదు. కానీ రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇలా రైతులు కష్టపడి చేసుకున్నారు, వాళ్ళని కొంచెం చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా రిలీజ్ చేయడానికి లేదని పంపించిన నోటీస్ ఏముందో సేమ్ ఆ ప్లేస్లో భూషణ్ గారి దగ్గర నుంచి నాకు స్పిరిట్ ఈజ్ నాట్ వన్కి మాకు సంబంధం లేదు, మాది స్పిరిట్, వాళ్ళ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి నోటీస్ ఇచ్చారంటే నేను హ్యాపీ సార్. నాకు రిక్వెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ. మొత్తం మీద స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే ఒక సినిమా, తర్వాత స్పిరిట్ అనే 2 సినిమాలు, ఒకటి ప్రభాస్ది, ఒకటేమో రవీందర్ దర్శకత్వంలో నరసింహ నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం. ఈ 2 చిత్రాలలో రెండిటికి ఎలాంటి పొలిక లేదు, పొంతన లేదు. కాబట్టి మాకు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే చిత్రాన్ని రిలీజ్ చేసుకోవడానికి ఎవరైతే నోటీస్ పంపించినో భూషణ్ అనే వ్యక్తి తిరిగి మళ్ళీ తమకు నోటీస్ పంపించి ఆ సినిమాని రిలీజ్ చేసే విధంగా తమకు న్యాయం చేయాలి. ఈ విషయంలో ప్రభాస్ కూడా జోక్యం తీసుకొని తమకు పేదవారమైన రైతులమైన ఉండి కూడా ఒక సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిన మహిళను ప్రోత్సహించే విధంగా తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.